అనగనగా ఒక చిన్న ఊరిలో రామయ్య అనే గురువు ఉండేవాడు. ఆయన తన శిష్యులకి విద్య నేర్పించడమే కాకుండా మంచి విలువలను కూడా బోధించేవాడు. ఆయన దగ్గర అనేక మంది విద్యార్థులు ఉండేవారు. వారిలో రాఘవ, మాధవ ముఖ్యమైన వారు. ఒకరోజు రామయ్య తన శిష్యులకి ఒక ప్రశ్న వేశాడు. మీరు విద్య నేర్పిన గురువుకి ఎలా కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటారు? దానికి విద్యార్థులందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పసాగారు. కొందరు బహుమతులు ఇచ్చి, మరికొందరు నగలు అని చెప్పారు. కానీ రాఘవ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. రామయ్య అది గమనించి రాఘవని అడిగాడు. రాఘవ, నీవేమంటావు? రాఘవ దానికి గురువుగారితో ఇలా చెప్పాడు. మీరు మాకు విద్య నేర్పించారు. దానిని నేను నా జీవితాంతం పాటిస్తాను. అదే నా గురుదక్షిణ. అందుకు గురువు ఆనందంగా నవ్వాడు. ఇదే నిజమైన కృతజ్ఞత. నా విద్యను కేవలం గుణపాఠాలుగా కాకుండా జీవన విధానంగా మార్చుకోవడం గొప్ప గురుదక్షిణ అని చెప్పాడు. అందరూ రాఘవ మాటలు విని మెచ్చుకున్నారు. నిజంగా గురువు పాఠాలని జీవితాంతం పాటించడమే ఆ గురువుకిచ్చే గొప్ప బహుమతి.